సత్యసాయి జిల్లా రాప్తాడు రూరల్ మండలం మండిల గ్రామంలో ఒక వ్యక్తి ఫోన్ కాల్తో పెళ్లాగిపోయింది. మండిల గ్రామానికి చెందిన జయంత్ అనే యువతికి గంగళకుంటకు చెందిన సురేష్తో వివాహం నిశ్చయించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ముహూర్తం ఉంది. అయితే కొద్ది రోజులుగా ముస్టూరు గ్రామానికి చెందిన బాలచంద్ర అనే వ్యక్తి ప్రేమ పేరుతో జయంతి వెంట పడుతున్నాడు. అతనికి ఇప్పటికే పెళ్లైంది. అయినప్పటికీ జయంతి వెంట పడ్డాడు. జయంతి కుటుంబ సభ్యులు మందలించినా ఊరుకోలేదు. నెల క్రితం సురేష్తో జయంతికి ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో కోపం పెంచుకున్న బాలచంద్ర పెళ్లి కొడుకు సురేష్కి ఫోన్ చేసి తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అలాగే జయంతి ఫోటోలను మార్ఫింగ్ చేసి సురేష్కి వాట్సాప్లో పంపించాడు. ఈ విషయం సురేష్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలియజేసి పెళ్లిని రద్దు చేసుకున్నారు. మన్నీల గ్రామ పెద్దలు కలెక్ట్ చేసుకుని బాలచంద్ర ఇంటికి వెళ్లి ప్రశ్నించగా వారిపై దాడి దిగారు బాలచంద్ర కుటుంబ సభ్యులు. బాధితురాలు రాప్తాడు రూరల్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు వర్గాల దాడుల్లో ఇరుపక్షాలకు గాయాలు కావడంతో ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు. వారం పెళ్లి పెట్టుకున్నాము. 10 గంటలకు తలవాళ్ళు అయిపోల్చిన పెళ్లి నిలబెట్టినారు. నా బిడ్డని గంగలకుండికి వెళ్ళాలనుకుంది. పెళ్లి గ్రాండ్ గా చేస్తాంటే కూడా నా కూతుని బెదిరించి పెళ్లి ఆఫ్ చేసినాడు బాలచంద్ర, ముస్టూరు బాలచంద్ర. పెళ్లి కొడుకు ఫోటోలు పెట్టి టార్చర్ పెట్టి చంపుతాము. మళ్ళా ఇంటి మీద కేసు పెట్టి వచ్చింటే మళ్ళీ ఇంటి మీదకి వచ్చి రాట్లు తీసుకొని అత్యాచారం చేయాలని మా ఇంటికి గొడవపడానికి వచ్చినారు. మగవాళ్ళు ఎవరు లేకపోయినారు. మమ్మల్ని ఇంటి దూరం కొట్టుకున్నారు సార్ వాళ్ళు. ఆదివారం పెళ్లి నాకు గంగులకుంటకి చెందిన వ్యక్తితోటి 11-12 వివాహం నిశ్చయమైంది. అయితే మన్నీల అంటే ఇంతకుముందు ముస్టూరుకి చెందిన బాలచంద్ర, వాళ్ళ తండ్రి పేరు ఈశ్వరయ్య. అతను గత సంవత్సరం నుంచి కూడా నన్ను వేధిస్తున్నాడు. అదే విషయంలో మేము ఇంతకుముందు మాట్లాడుకుంటున్నప్పుడు దిగిన ఫోటోలు అవన్నీ కూడా అతను కాబోయే భర్తకి ఫోటోలు పెట్టి, అంటే నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ అంత చూస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. ఆ బెదిరించడం వల్ల అతను భయపడి నాతో వివాహం చేసుకోవడం కూడా మానేసినాడు, రద్దు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళపైన చర్య తీసుకోండి.